ఏంటి నేను కాళ్ళు పట్టేవాడినా? నేను వంటవాణ్ణా? నేను అంటులు తోమేవాణ్ణా? నేను ఇల్లు వచ్చేవాణ్ణా? నన్ను క్షమించండి. నేనున్న పరిస్థితుల్లో ఎవరైనా అబద్ధం ఆడతారు. పాపం మా మామ పిచ్చిది. నేను మహారాజు లాంటి ఉద్యోగం చెయ్యాలని ఆవిడ ఆశ. అందుకోసం ఉన్న 4 సెంట్ల భూమి నాకు కూడా తెలియకుండా అమ్మేసి వాడెవడో మా ఊరి ప్రెసిడెంట్ బంధువట నాకు ఉద్యోగం ఇప్పిస్తాడని ఆ డబ్బంతా వాడి చేతుల్లో పోసింది. మా మామ మాట విని వాడి కోసం నేను ఇక్కడి దాకా వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది వాడు పెద్ద చీటింగ్ మాస్టర్ని. అప్పటికే వాడు మోసం చేసి పరారయ్యాడు. తను నమ్మినవాడు మోసం చేశాడని తెలిస్తే ఎక్కడ మా మామ గుండాగిపోతుందో అని అప్పటి నుంచి అబద్ధాలాడుతున్నాను. కానీ ఏనాటికైనా ఈ మ్యూజిక్ ద్వారానే మా మామ కలగన్న గొప్ప పొజిషన్కి చేరతాను. అప్పటిదాకా అబద్ధం శరణం గచ్చామి. నువ్వు ఆ పొజిషన్కి వెళ్ళేదెలా? ఇల్లు గడిచేదెలా? గింజలు కొనడానికి గింజలు లేవే. పప్పులు కూడా అప్పులు పెట్టేవాడు లేడే. మిత్రులారా, వర్రీలో హర్రీ కాకండి. ఉంగరా నేను ఇలాంటి డేంజర్ వస్తుందని తెలిసే కాకాబట్టి భజన చేసి కాళ్ళు పిసికి రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్ ఫిక్స్ చేసి ఆ రోజు రోజా పువ్వు గుర్తుగా పెట్టుకుని నా ప్రోగ్రాంకి వచ్చి మీకోసం రిజర్వ్ చేసిన సీట్లో కూర్చుంటారని ఆశిస్తూ మీ అభిమాని రాజా. రాజా, మొట్టమొదటిసారిగా